పవన్ కళ్యాణ్ ఏం చేసినా అదొక ప్రభంజనమే. ప్రజలందరూ కూడా ఆయన ఏం చేస్తారు, ప్రజల కోసం ఎలాంటి అంశాల మీద ఆయన దృష్టి పెడుతున్నారన్నది నిశితంగా పరిశీలిస్తున్నారు. చాలామంది పాలకులు వచ్చారు వెళ్ళారు, కానీ గ్రామాల్లో పరిస్థితులను ఎవ్వరూ మెరుగుపరచలేకపోయారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల్ని నిర్వహిస్తున్నారో అప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గ్రామాల్లో రోడ్లు, వాటర్, డ్రైనేజ్ ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలని కల్పిస్తున్నారు. మారుమూల గిరిజల పల్లెలు సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామ సభలతో గత ఏడాది రికార్డు సృష్టించిన డిప్యూటీ సీఎం ఈ ఏడాది కూడా ఘనంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఇక నేటి నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ నెల 22 వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఇక ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు. స్వామిత్ర పథకంలో రెండో విడత కింద 45 లక్షల ఆస్తులకు కార్డులు కూడా జారీ చేయనున్నారు. ఇక ఆస్తి హక్కుల కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఇల్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి అభ్యంతరాలను గ్రామ సభల్లోనే స్వీకరించనున్నారు. ఈ గ్రామ సభలకు సంబంధించి తమ ఆస్తుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి ఒక అవకాశం కల్పిస్తాయి. ప్రస్తుతం ఈ కార్డులను స్వామిత్ర పథకం కింద అందిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లోని ఆస్తులకు స్పష్టమైన యాజమాన్య హక్కుల్ని కల్పించడం. ఈ ప్రాపర్టీ కార్డులు గ్రామాల్లోని ఇల్లు, స్థలాలకు సంబంధించిన అధికారిక పత్రాలు. ఇక వీటి ద్వారా ఆస్తి ఎవరిదో స్పష్టంగా తెలుస్తుంది. ఇది భవిష్యత్తులో ఆస్తి వివాదాలను తగ్గించడానికి సహాయపడుతుందని కూడా అంటున్నారు. ఇక గతంలో గట్టు తగాదాలు ఏ రేంజ్లో ఉండేవో తెలిసిందే. అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు, పరిష్కారం దొరికేది కాదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడనున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామీణాభివృద్ధి కోసం తెరపైకి తెచ్చిన గ్రామ సభ అనే కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఒకే రోజు రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీల్లోనూ గత ఏడాది గ్రామ సభల్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందాయి కూడా. ఇక స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల నిర్వహణ కోసం నిధుల్ని కేటాయించడం, గ్రామీణాభివృద్ధిలో సర్పంచులకు కీలక బాధ్యతల్ని అలాగే నిధులను కూడా అప్పగించడం వెరసి రాష్ట్రంలో సరికొత్త సంచలనానికి తెరలేపాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సాధారణంగా కూటమి ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రికే ఏ విషయమైనా నేరుగా ప్రశంసలు దొక్కుతాయి. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయి. ఎంతో అనుభవం ఉన్న నాయకుని తరహాలో అతి తక్కువ కాలంలో పవన్ కళ్యాణ్ సంచలనాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. తాను నిర్వహిస్తున్న అన్ని శాఖలను విజయవంతంగా నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.